హాయ్ అందరికీ మన టెక్నికల్ వినోదం ఛానల్ తరపున స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం అన్నదాత సుఖీభవ పథకం గురించి సింపుల్గా తెలుసుకుందాం. ఎందుకంటే ఇంకా చాలామంది అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి అప్లై చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే అప్లై చేసుకుంటారనే ఉద్దేశంతో ఈ వీడియోని చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్లో కూడా అడగండి ఫ్రెండ్స్, సమాధానం ఇస్తాను. ఇకపోతే ఈ అన్నదాత సుఖీభవ పథకం గురించి చెప్తాను, వినండి. ఎందుకంటే చాలామంది రైతులు పొలాల్ని మళ్ళీ కొత్తగా కొంటూ ఉంటారు. అటువంటి వాళ్ళు మళ్ళీ తిరిగి వాళ్ళు అప్లై చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి వాళ్ళ కోసం కూడా ఈ వీడియో ఉపయోగపడుతుందని చేస్తున్నాను. రైతు తనకు ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా సరే వ్యవసాయం మాత్రం చేయడాన్ని ఏమాత్రం మానడు. దేశానికి అన్నం పెట్టేందుకు తన చెమటను ధారపోస్తాడు రైతు. అలాంటి అన్నదాతలకు పెరుగుతున్న పెట్టుబడికి ఖర్చులు పెరుగుతున్నాయి కదా, పెట్టుబడి ఖర్చులు. అటువంటి పెట్టుబడి ఖర్చులకు ఎరువుల ధరలు మరింత గుదిబండగా మారుతూ ఉన్నాయన్నమాట. అలాంటి రైతన్నలకు పెట్టుబడి సాయం అందించే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం ఈ అన్నదాత సుఖీభవ. గత ప్రభుత్వం దీన్ని రైతు భరోసా పథకం కింద ఇస్తూ వచ్చారన్నమాట. వాళ్ళు ఏమంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 2,000 రూపాయలు, అంటే 3 దఫాలుగా ఇచ్చే 6,000 రూపాయలతో కలిపి 13,500 ఇస్తూ ఉన్నారనమాట. అంటే వాళ్ళు 6,000 ఇస్తే వీళ్ళు ఎక్స్ట్రాగా 7,500 జాయిన్ చేసి కలిపి ఇస్తూ వచ్చారనమాట రైతు భరోసా పథకం కింద గత ప్రభుత్వం. ఇప్పుడు ఈ పథకం కింద కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 20,000 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. అలాగే 20,000 రూపాయలు కూడా కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే అమౌంట్ విడుదల చేస్తుందో అదే సమయంలో వీళ్ళు అమౌంట్ విడుదల చేసి 3 దఫాలుగా 20,000 రూపాయలు ఇవ్వాలని వీళ్ళు కూడా 2024 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రచారం చేసిన విధంగానే వీళ్ళు ఇస్తున్నారన్నమాట. ఇప్పుడు ఆ పథకానికి సంబంధించి జూన్ 12వ తేదీన ఈ నిధులు విడుదల చేయాలని వాళ్ళు తెలుగుదేశం ప్రభుత్వం, అంటే కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. అందుకే వాళ్ళు ఈ నెల 20వ తేదీ వరకు, అంటే మే నెల 20వ తేదీ వరకు ఎవరైనా అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే అప్లై చేసుకునే దానికోసం వాళ్ళు ఆల్రెడీ విధి విధానాలు ఖరారు చేసి విడుదల చేయడం జరిగింది. దానికి సంబంధించిన విధి విధానాలు, ఎవరెవరు అర్హులు అనే విషయం గురించి నేను క్లియర్గా చెప్తాను, చూడండి. మీరు వినండి, 1 బై 1 స్కిప్ చేయకోకుండా క్లియర్గా వినండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఈ సంవత్సరం జూన్ 12న అన్నదాత సుఖీభవ పథకం కింద ఈ నిధుల్ని విడుదల చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ చెప్పడం జరిగింది. అన్నదాత సుఖీభవ పథకం అనేది ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆర్థిక సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకం అన్నమాట. ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పిఎం కిసాన్ పథకానికి అనుబంధంగా దీన్ని రూపొందించారు. రైతులకు కేంద్ర ప్రభుత్వం అందించే 6,000 రూపాయలు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం 14,000 రూపాయలు కలిపి మొత్తం 20,000 రూపాయలని నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలోకి 3 దఫాల్లో ఈ నిధుల్ని విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించి ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఎవరెవరు అర్హులు ఇప్పుడు చెప్తాను, చూడండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రైతులు మాత్రమే అర్హులు. అదేవిధంగా చిన్న సన్నకారు రైతులు, అంటే 5 ఎకరాల లోపు భూమి కలిగిన వాళ్ళు మాత్రమే అర్హులు. అదేవిధంగా వయసు వాళ్లకు 18 సంవత్సరాలు నిండి ఉండాలి. భూమికి సంబంధించినటువంటి పక్కా పత్రాలు, అదేవిధంగా పట్టా లేదంటే పాస్బుక్ తప్పనిసరిగా ఉండాలి. రైతు పేరు ఆధార్తో అనుసంధానమై ఉండాలి. అదేవిధంగా రైతు పండించే పంటల వివరాలు కూడా నమోదు చేయాలి. భూమిని లీజుకు తీసుకున్నటువంటి కౌలు రైతులు కూడా ఈ పథకానికి అర్హులే. అయితే తప్పనిసరిగా కౌలు రైతులు ధృవీకరణ పత్రాన్ని వాళ్ళు సమర్పించాల్సి ఉంటుంది. సాధారణంగా పిఎం కిసాన్ పథకానికి అర్హులైనటువంటి ప్రతి ఒక్కరూ ఈ అన్నదాత సుఖీభవ పథకానికి కూడా అర్హులే. ఇంకా మీకు ఇంకో డౌట్,
కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభవ వర్తిస్తుందా అంటే కంపల్సరీ వర్తిస్తుంది. సొంత భూమి కలిగిన వారికే కాకుండా కౌలు రైతులు కూడా ఈ అన్నదాత సుఖీభవ పథకానికి అర్హులే. అదేవిధంగా ఈ కౌలుకు తీసుకొని సాగు చేస్తున్న అన్నదాతలకు కౌలు రైతులు కూడా అన్నదాత సుఖీభవ పథకాన్ని వర్తించేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. అయితే కౌలు రైతు ధృవీకరణ పత్రం అంటే సిసిఆర్సి కార్డు ఉండాలని వ్యవసాయ శాఖ అధికారులు చెప్తున్నారు. ఈ అన్నదాత సుఖీభవ పథకానికి ఎవరెవరు అనర్హులు అంటే ఆదాయ పన్ను ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించే వారికి అన్నదాత సుఖీభవ పథకం వర్తించదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఎవరైనా విశ్రాంతి ఉద్యోగులు కానీ ఉంటే ఈ పథకానికి అనర్హులు. అదేవిధంగా ప్రజాప్రతినిధులకు ఈ పథకం వర్తించదు అంటే పొలిటీషియన్స్కి. అదేవిధంగా 10,000 రూపాయలు అంతకంటే ఎక్కువ పింఛన్ తీసుకునే వాళ్ళకు కూడా ఈ అన్నదాత సుఖీభవ పథకం వర్తించదు. ఈ అన్నదాత సుఖీభవ పథకాన్ని కుటుంబాన్ని యూనిట్గా తీసుకొని అమలు చేస్తున్నారు. అంటే ఒకే కుటుంబంలో 2 నుంచి 4 పేర్ల భూమి ఉంటే వారిలో ఒక్కరికి మాత్రమే లబ్ధి చేకూరుతుంది. ఇకపోతే ఈ అన్నదాత సుఖీభవ పథకానికి ఏమేం ధ్రువపత్రాలు కావాలో చెప్తాను చూడండి. ఈ అన్నదాత సుఖీభవ పథకానికి రైతు ఆధార్ కార్డు 1, భూమి పత్రాలు లేకుంటే పట్టా పాస్బుక్ లేకుంటే ఆర్ఓఆర్ అంటే రికార్డ్ ఆఫ్ రైట్స్ లాంటివి ఉండాలి. బ్యాంకు పాస్బుక్ ఉండాలి, అలా జతపరచాలి అప్లికేషన్తో పాటు. మొబైల్ నంబర్ ఉండాలి, ఎందుకంటే అప్లై చేసేటప్పుడు ఓటీపీ నెంబర్లు అందుకు వస్తాయి కాబట్టి. భూమి వివరాలు అంటే సర్వే నంబర్ అవి ఇవ్వాలి. అదేవిధంగా రైతు పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా ఇవ్వాలి. అదేవిధంగా ఆధార్ కార్డు నంబర్ను బ్యాంకు ఖాతాతో తప్పకుండా అనుసంధానం చేసుకునే ఉండాలి. ఇవన్నీ కంపల్సరీ ఉండాలి మీరు అప్లై చేసుకోవాలంటే. ఇది ఫ్రెండ్స్ నేను మీకు చెప్పాలనుకున్న విషయము. కంపల్సరీ మీరు కొత్తగా అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు జాగ్రత్తగా చేసుకోండి. ఇంతవరకు ఓపికగా విన్నందుకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్.